నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేను మాత్రం సేఫ్గా రాకుండా ప్రజెంట్ మనం బృహదీశ్వర టెంపుల్ ఉన్నాం. తంజావూర్లో ఉంటుంది అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ వరల్డ్ హెరిటేజ్ మోన్యుమెంట్. మన టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిళ్ళు 300 years బ్యాక్. బృహదీశ్వర టెంపుల్ గురించి లేఅవుట్ మ్యాప్. బృహదీశ్వర టెంపుల్ ఇదంతా ఒకప్పుడు ఇది మన 1010 AD 11th century ఇదంతా కన్స్ట్రక్షన్ చేసిరు. అండ్ ఇది కనిపిస్తుందిగా, ఇది 300 years బ్యాక్ మరాఠా ఎంపైర్స్ కన్స్ట్రక్షన్ చేసిరు. చూస్తే ఒకటేసారి కట్టినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ ఉంది. ఆర్కిటెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అందుకని దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ మోన్యుమెంట్ కింద సెలెక్ట్ అయింది. తప్పకుండా విజిట్ చేయాలి ఇటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్లో. అంటే ఇది రాజరాజ చోళ కన్స్ట్రక్షన్ చేసిండు. రాజరాజేశ్వర టెంపుల్ అని పెడదాం అనుకున్నారు. అండ్ ఇది డిఫరెంట్గా అయితే అని మళ్ళీ దీన్ని బృహదీశ్వర టెంపుల్ అని పెట్టేశారు. అట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా నంది. ఇది లెంత్ 13 feet ఉంటుంది, హైట్లో ఇట్లా విడ్త్లో ఇది 16 feet ఉంటుంది. ఇది మన ఇండియాలలో సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ లేపాక్షులు ఉంటాయి చూడండి, మహానంది సెకండ్. మీద కనిపిస్తుంది అక్కడ, అది 80 tons ఉంటుంది. అట్లా దీన్ని ఏంటంటే మీదికి తీసుకోవడానికి స్ట్రేట్ దానికి సీరియల్గా ప్యారలల్ లైన్ వేసి ఇట్లా కట్టి దాన్ని ఏనుగులతో పట్టుకొచ్చినట్టు కొంచెం హిస్టరీ ఉండే. స్ట్రేట్ ఇట్లా దానికి అప్పుడు ఆ టైంలో ఆర్కిటెక్ట్ ఎట్లుందో తెలియదు, కానీ దాని మీద పెట్టడానికి లిఫ్టింగ్ ప్రాసెస్ స్ట్రేట్ ఇట్లా కట్టిలట. మళ్ళీ స్టోన్ కావాలంటే ఈ స్టోన్ ఇక్కడ దగ్గర లేదు. 80 tons అంటే మామూలు ముచ్చట కాదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మన నంది ఉందిగా, 25,000 kgs ఉంది. ఇది దీని హిస్టరీ. దీని సీలింగ్ పెయింట్స్ మరాఠా ఎంపైర్ ఏషిళ్ళు అప్పట్లో. ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ముందాక అదే శంకరుని దర్శనం చేసుకున్నా. అదే లింగ రూపంలో ఉంటాడు బృహదీశ్వర టెంపుల్లో. లింగం ఏంటంటే 10 feet హైట్ ఉంది, ఎడల్పులో 6-7 feet ఉంటుంది. దాని మీదకి ఎట్లా పెట్టలేదు ఇప్పుడు కూడా మిస్టరీయే. అండ్ ఈ సైడ్స్ కూడా డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇవి అప్పట్లో రాసిన ఇన్స్క్రిప్షన్స్. ఇప్పుడు డీకోడ్ చేయాలంటే అప్పుడున్న తమిళ్ లాంగ్వేజ్ వేరు, ఇప్పుడున్న తమిళ్ లాంగ్వేజ్ వేరు. ఇక్కడ అన్ని శివలింగాలు ఉన్నాయి. ఇది విమాన గోపురం 216 feet హైట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇంటర్లింక్ సిస్టమ్తో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిళ్ళు. ఇలాంటి సిమెంట్ ఏవి ఐరన్ యూజ్ చేయలే ఇట్లా. అండ్ కింద లైట్ వెయిట్తో ఇక్కడ మీద 80 tons ఉంటుంది. 8 ఇది భూకంపాలు తట్టుకుంది టెంపుల్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాద్ కౌంటర్ ఉంది. వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. స్టే టు నెక్స్ట్ వీడియో కలుద్దాం.